త్రినాద పూజ ఎలా చేసుకోవాలక్కా అని చెప్పి చాలామంది అడిగారు. నేనైతే షార్ట్ వీడియోసే తీశానండి. నెమ్మదిగా ఒక్కొక్క వీడియోలోని చెప్తూ ఉంటాను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనెలా చేసుకుంటున్నానో అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తప్పితే, అందరూ ఇలాగే చేసుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదండి. ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్కలా చేసుకుంటారు. మీ పూజా విధానం మీది, నా పూజా విధానం నాది. నేనెలా చేసుకుంటున్నానో అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి నేను 3 మేళాలు పెట్టుకుంటున్నాను కాబట్టి 3 పీఠాలైతే పెట్టుకున్నాను. 3 త్రినాద ఫోటోలైతే పెట్టుకున్నానండి. ఒక్కో పీఠానికి ఒక్కో ఫోటో అనమాట. ఇంకా ఒక్కొక్క పీటకి 3 కలశాలైతే పెట్టుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. ఇంకా విష్ణుమూర్తికైతే గోవిందనామం. శివయ్య కలశానికేమో అడ్డనామాలు 3 పెట్టుకోవాలి. బ్రహ్మదేవుని కలశానికి 4 అడ్డనామాలు పెట్టుకోవాలి. చిన్నమ్మగారైతే అలాగే పెట్టారండి. పెద్దవాళ్ళు కదా! వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ ఉండదు అనే నేను భావిస్తాను. ఇంకొకటి పూజ అయిపోయిన తర్వాత ఫోటోస్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు. నిత్యం పూజ చేసుకునే ఫోటో అయితే మా దేవుడి మందిరంలోనే పెట్టుకుంటానండి. మిగతా 2 ఫోటోలైతే దాచిపెట్టుకుంటాను. మళ్ళీ సంవత్సరం పూజ చేసుకోవడానికి. పూజా విధానం అంతా షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.